హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా రామలక్ష్మికి అసలు శౌర్యకి పెళ్లి చేయాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, శౌర్య ఏ తప్పు చేయకపోయినా రామలక్ష్మి తనని అర్థం చేసుకోవట్లేదని చెప్పి ఆద్య ఇక సీనుతో చెప్పటం, సీను ఆద్య మెడలో తాళి కట్టడం. పాపం ఇంటికి వచ్చిన ఆద్య సీనులతో పాటు జానకిని కూడా ఇటువైపు రావడానికి వీల్లేదని చెప్పి ఇంటి మధ్యలో గీతను గీయడం ఇదంతా జరిగింది కదా. రామలక్ష్మి అయితే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రఘురామ్‌తో, "బావ, ఇక ఆద్యను పెళ్లి చేసుకున్నందుకు నాకు నిజంగా కోపం లేదు నాన్న. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎప్పటినుంచో ఆద్య, సీను బావ ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ చేసుకోవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏ ఇదిగా ఎప్పుడు కూడా వాళ్ళకి వెనక అడుగే వేశారు" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రఘురామ్ అలానే చూస్తూ ఉంటాడు. నాన్న, ఆద్య అలాగే సీను బావ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే మనకు కావాల్సిందని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళని ఇంట్లోకి రానిస్తే అనగానే రామ అని చెప్పి గట్టిగా అరిచి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్. వాళ్ళ ముగ్గురికి మనకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా రామ. ఇంకొకసారి వాళ్ళ విషయం నా దగ్గర తీసుకొస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి రఘురామ్ అనగానే శ్రీను, ఆద్య, జానకి అందరూ కూడా షాక్ అయిపోతారు. అందరూ కూడా రఘురామ్ అరవగానే పరిగెత్తుకొని వస్తారు. పద్మ ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, "ఏమైంది అన్నయ్య" అనగానే వెంటనే ఇక పద్మ రామలక్ష్మితో, "చెప్పు, గీతకి అటువైపు ఉన్న వాళ్ళతో మనకు ఏ సంబంధం లేదని, వాళ్ళు మన దృష్టిలో ఉన్నా లేనట్టేనని చెప్పు" అనగానే రామలక్ష్మి పద్మని పట్టుకొని "అత్తయ్య" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే సీను, ఆద్యలు మాత్రం ఏ విధంగానైనా శౌర్యని తీసుకువచ్చి ఇక నిజ నిజాలు బయట పెట్టించి రామలక్ష్మి తనని తప్పుగా అపార్థం చేసుకుందన్న నిజాన్ని బయట పెట్టాలనుకుంటారు. మరి నిజంగా శౌర్య దగ్గర ఆధారాల్లో ఉన్న ఫోన్లో ఆధారాలు ఉన్నాయి, కానీ ఆ ఫోన్లో ఉన్న వీడియోని కాస్త అసింత డిలీట్ చేయడంతో మరి శౌర్య అలాగే శ్రీను, ఆద్యులు ఏ విధంగా రామలక్ష్మికి మరి నచ్చజెప్పబోతున్నారు, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆద్య సీనుతో ఈ విధంగా అంటూ ఉంటుంది, "సీను, రామలక్ష్మికి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికే ఇంట్లో నీ వల్ల గీత గీశారు, అమ్మ వేరైపోయింది అన్నట్టుగా ఆ గీతని గుర్తు చేస్తూ మాట్లాడుతుంది. రామలక్ష్మికి మనం ఎంత నచ్చ చెప్పినా తను వినే ప్రయత్నం చేయట్లేదు. శౌర్య సారేమో హాస్పిటల్లో బెడ్ పైన పడుకొని ఉన్నారు. అస్మిత్ ఏమో ఆ వీడియోని డిలీట్ చేసింది. ఇప్పుడేమో మనిద్దరం పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో అందరికీ కూడా మన మీద పీకల వరకు కోపం ఉండడమే కాకుండా పెద్దమ్మని కూడా మనతో పంపించేశారు. పెద్దమ్మ, పెద్దనాన్న కూడా దూరంగా ఉండడానికి కారణమయ్యాం సీను" అనగానే, "బాధపడకు ఆద్య, ఈరోజు కాకపోతే రేపైనా ఆధారాలను తీసుకొచ్చి శౌర్య తప్పు చేయలేదని, రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకుందని, నేను ఆ రోజు మండపంలోనికి వస్తే రామలక్ష్మికి నాకు పెళ్లి చేస్తారు కాబట్టి ఆధారాలు లేకుండా నేనేం చెప్పినా వినరు కాబట్టి నేను ఆద్య పెళ్లి చేసుకుని వచ్చామన్న నిజాన్ని అందరి ముందు అప్పుడు బయట పెడితే అందరూ మనల్ని అర్థం చేసుకుంటారని నాకు అనిపిస్తుంది ఆద్య" అనగానే, "అవును" అని చెప్పేసి ఈ విధంగా సీను కూడా అంటూ ఉంటాడు. ఇకపోతే రామలక్ష్మిని పక్కకు తీసుకువెళ్తుంది పద్మ. "అత్తయ్య, అయినా సీను బావ ఆద్య పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా లేదా అని పక్కన పెడితే వాళ్ళిద్దరూ మొదటి నుంచి ప్రేమించుకున్నారు కదా. అప్పుడు సీను బావ ఆద్యని ప్రేమిస్తే మీరేమో చారుతో సీను బావ పెళ్లి చేశారు. పాపం సీను బావ. కానీ ఆద్య ఏమో ఎప్పుడు చూసినా సీను కోసమే బ్రతికింది. సీను లేని జీవితం తనకి వద్దనుకుంది. అయినా కూడా తను సీను, చారు సంతోషంగా ఉండాలని ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ముందుకు అడుగు వేసింది. కానీ ఈరోజు సీను బావని పెళ్లి చేసుకొని వచ్చింది అంటే, నేను సీను బావ పెళ్లి చేసుకుంటే సీను బావ శాశ్వతంగా తనకి దూరం అవుతాడని తను బాధపడి అర్థం చేసుకొని ఈరోజు సీను బావని పెళ్లి చేసుకుంది కదా. ఆద్యని పెళ్లి చేసుకోవడం వల్ల సీను బావ సంతోషంగా ఉంటాడు. సీను బావ సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు కదా అత్తయ్య. మీరైనా సరే ఆద్యని కోడలిగా అంగీకరించి నాన్నతో చెప్పి ఆద్యని అలాగే సీను బావని, అమ్మని ఇంట్లోకి వచ్చేలా చెయ్యండి" అనగానే, "నా కంఠంలో ప్రాణం ఉండగా దానిని కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను రామా" అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది.
అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ కూడా జానకి కూడా ఏడుస్తూ, బాధపడుతూ రఘురామ్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సీను ఇక అదే ఇద్దరు కూడా వెళ్ళి ఈ విధంగా జానకితో అంటూ ఉంటారు. "అత్తయ్య" అని పిలవగానే, "ఏంటి సీనయ్య" అని అంటూ ఉంటే, "ఇదంతా మా వల్లే కదా! మీరు మాకు సపోర్ట్‌గా మాట్లాడడం వల్లే ఇదంతా జరిగింది కదా అత్తయ్య" అని అడుగుతూ ఉంటే, "అదేంటి సీనయ్య అలా అంటారు? ఆద్య మాత్రం నా కూతురు కాదా? ఆద్య నువ్వు ప్రేమించుకున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మీ అమ్మ అప్పుడు చారుతో పెళ్లి చేసింది. తర్వాత చారు ఇక నానా టార్చర్ పెట్టింది. తర్వాత తను వెళ్ళిపోయింది. ఆద్యకి నీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు కదా! ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పి నా కూతురు మెడలో తాళి కట్టు సీనయ్య అని అడిగాను. అప్పుడు నువ్వు నేను ఆద్యని ప్రేమిస్తున్నాను అత్తయ్య. నేను ఇక ఆ రామలక్ష్మి మెడలో తాళి కట్టలేను అని చెప్తే అయిపోయేది. కానీ నువ్వు తీరా పీటల వరకు వచ్చిన తర్వాత పీటల మీద నుంచి వెళ్ళిపోయి మరి రామలక్ష్మికి అన్యాయం చేసి ఆద్యను పెళ్లి చేసుకున్నావు. అయినా నాకు సంతోషంగానే ఉంది. రామలక్ష్మి అయినా ఆద్య అయినా ఇద్దరు నా బిడ్డలే. కానీ ఆద్య నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది అంటే అంతటికంటే ఏముంది అని అంటూ ఉంటే, వెంటనే ఇక జానకి, "మీరిద్దరూ ఏమీ బాధపడకండి. ఇవాళ కాకపోతే రేపైనా మీ మావయ్య నన్ను అర్థం చేసుకుంటారని నాకు అనిపిస్తుంది" అనగానే, "లేదు పెద్దమ్మ, మా వల్లే మీకు అన్యాయం జరిగింది. మా ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ సీను ఆస్తి గురించి అడిగేసరికి మావయ్య ఇంట్లో గీతను గీశారని నేను కోప్పడ్డాను" అని అంటూ ఉంటే, "అవునత్తయ్య" అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. "అదే కానీ ఆ రోజు మా ఇద్దరితో పాటు మిమ్మల్ని కూడా మేము బయటకు తీసుకుని వెళ్ళుంటే మీరు మావయ్య శాశ్వతంగా దూరం అయ్యేవారు. మీ మధ్య ఇంకా దూరం పెరిగేది. అలా పెరగకుండా ఉండాలనే నేను ఇక నాకు ఇష్టం లేకపోయినా ఆస్తిని వాటాలు చేయమని మామయ్యను అడిగాను. మామయ్య దృష్టిలో దుర్మార్గుడిగా మారినా సరే మీ కళ్ళ ముందు మామయ్య ఉంటారు కదా అని అట్లుగా ఆలోచించాను" అని అంటూ ఉంటే, సీనయ్య అని చెప్పి ఆద్యను అలాగే సీనుని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని జానకి మాట్లాడుతూ ఉంటుంది. ఇకపోతే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా హాస్పిటల్‌లో ఉన్న శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్యని తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని రామలక్ష్మితో నిజం చెప్పిస్తే తప్ప రామలక్ష్మి ఒప్పుకునేలా లేదు సీను అనగానే, "అవును ఆద్య, మనం వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి" అని చెప్పి ఆద్య సీను ఇద్దరు కూడా హాస్పిటల్‌కి బయలుదేరతారు. అస్మిత అక్కడ ఉంటుంది. "ఏంటి ఇలా వచ్చారు" అనగానే, "అది శౌర్య సార్‌తో మాట్లాడాలి" అని అంటూ ఉంటే, "ఇక్కడ శౌర్య సార్‌తో మాట్లాడడానికి అనవసరం. మీరెవ్వరు ఆయనతో మాట్లాడడానికి వీల్లేదు" అనగానే, "నువ్వెవరు చెప్పడానికి" అని చెప్పి అంటూ ఉంటే, "ఆయన్ని చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే హాస్పిటల్‌కు తీసుకొచ్చింది నేను" అని ఈ విధంగా అంటూ ఉంటుంది అస్మిత. "తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఆయన ప్రాణాలను కాపాడినందుకు మహా థ్యాంక్స్" అని చెప్పేసి అంటూ వెంటనే, "సారీ సార్, ఫోన్ ఇటివ్వు" అని అడుగుతూ ఉంటే, "ఫోన్‌లో వీడియో డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకా నీకు ఫోన్ ఎందుకు ఆద్య" అని చెప్పి అడుగుతూ ఉంటుంది అస్మిత. అయినా కూడా ఫోన్ లాక్కొని రామలక్ష్మి గురించి ఎలాగైనా శౌర్యతో మాట్లాడాలని లోపలికి వెళ్తారు. మరి లోపలికి వెళ్ళిన శౌర్యతో మరి అన్నీ కూడా జరిగిందంతా చెప్పి, "సీను ఆద్యలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నామని, మీరు రామలక్ష్మి ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని, నిజ నిజాలు బయట పెట్టాలని" చెప్పి అనగానే, మరి నిజంగా మరి శౌర్య వాళ్ళ ఫ్రెండ్ వీడియోస్ తీశారు కాబట్టి తన దగ్గర ఇంకా ఏమైనా వీడియో ఉంటే ఆ వీడియోని పంపించమని నిజ నిజాలు కూడా రఘురామ్ ముందు బయట పెట్టి రామలక్ష్మి కళ్ళు తెరిపించబోతున్నారా ఆద్య, సీను, శౌర్య? ఏం జరగబోతుంది?